హలో అందరికీ. సంకష్టహార చతుర్థి ఎంతమందికి తెలుసు? ఈ వ్రతం ఆల్రెడీ చాలామంది ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటారు. బట్ ఎవరైతే చేద్దామని పోస్ట్పోన్ అవుతూ చేయలేకపోతున్నారో ఈ ట్యూస్డే మే 5న అంగారక సంకష్టహార చతుర్థి రోజు స్టార్ట్ చేయడం చాలా మంచిది. సంకటహార చతుర్థి అంటే ముత్కల పురాణంలో గణపతికి 32 అవతారాలు ఉన్నాయని చెప్పారనమాట. అందులో 32వ అవతారమే ఈ సంకష్టహార గణపతి. ఆయన రైట్ హ్యాండ్తో వరదహస్తం ఇస్తూ లెఫ్ట్ హ్యాండ్లో పాయస పాత్ర పట్టుకొని దేవేరిని లెఫ్ట్ సైడ్ కూర్చోపెట్టుకొని ఉంటారు. ఆ స్వామికి ప్రతి మంత్ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ఇష్టం. అందుకే ఈ వ్రతం ఏ మంత్ లో అయినా కృష్ణపక్ష చతుర్థి రోజు స్టార్ట్ చేయొచ్చు. కానీ మంగళవారంతో కలిసి వచ్చే చతుర్థి అంగారక చతుర్థికి చాలా విశిష్టత ఉంది. ఎవ్రీ మంత్ పౌర్ణమి అయిపోయాక 4th డే వస్తుంది సంకటహార చతుర్థి. సంకటహార గణపతికి మార్నింగ్ బియ్యం తాంబూలం దక్షిణతో ముడుపు కట్టి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ముడుపు విప్పి ఆ బియ్యాన్ని యూజ్ చేసి గణపతికి ఉండ్రాళ్ళు ఆయన తీపి పొంగలి చేసి సూర్యాస్తమం అయ్యాక మళ్ళీ హెడ్ బాత్ చేసి వ్రతం చేసుకొని చంద్రోదయం అయ్యే టైంకి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఫాస్టింగ్ కంప్లీట్ చేయాలి. ఈ వ్రతం చేయడం వల్ల 13 బెనిఫిట్స్ ఉంటాయని మన పురాణాల్లో కూడా చెప్పారు. అవి ఏంటి అంటే చేస్తున్న పనులలో ఆటంకాలు వస్తున్నప్పుడు, లైఫ్లో ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు, నరదిష్టి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సంతానం లేకపోవడం, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇల్లు కొనుక్కోలేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం, శత్రుపీడలున్నా, పాడి పంటలు సరిగా పండకపోయినా, మ్యారేజ్కి లేట్ అవుతున్నా కూడా, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో సఖ్యత లేకపోవడం అండ్ చేయని తప్పులకు శిక్ష అనుభవించడం. ఇప్పుడు చెప్పిన ఈ 13లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ వ్రతం కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఒక 11 months చేసి చూడండి. 11 months ఫినిష్ అయ్యే లోపే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికిస్తుంది. ఇది నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి. ఈ వ్రతం చేయడానికి ఒకే ఒక్క నియమం, మీరు గణపతికి కనెక్ట్ అయి చేయాలి అంతే. సో ఎవరైతే కొత్తగా వ్రతం స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అంగారక సంకష్టహార చతుర్థిని మిస్ చేసుకోకండి. ఈ రోజు సాయంత్రం ఇంకొక వీడియో వస్తుంది సంకష్టహార చతుర్థి వ్రత కథల గురించి. మొత్తం 4 కథలు ఉంటాయి. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీకు వ్రత కథల PDF కావాలి అన్నా నేను ఈవినింగ్ సెండ్ చేస్తాను.